జై శ్రీమన్నారాయణ. ఈరోజు 148వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే విష్ణుచిత్తీయే ద్వాదశోऽధ్యాయः. యదుపుత్రస్య క్రోష్టోః వంశవర్ణనం. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు ఇట్లు పలికిరి: క్రోష్టోస్తు యదుపుత్రస్య ఆత్మజో ధ్వజనీవాన్. యదుపుత్రుడైన క్రోష్టుకు ధ్వజనీవంతుడు పుత్రుడు. తతశ్చ స్వాతి తతో ఋషంకోశ్చిత్రరథః. ధ్వజనీవంతునకు స్వాతి, స్వాతికి ఋషంకునకు చిత్రరథుడు. తత్తనయస్య శిబిందుః చతుర్దశ మహారత్నః చక్రవర్తి అభవత్. చిత్రరథుని తనయుడు శశిబిందువు. ఇతను 14 మహారత్నాలకు అధిపతి అయి చక్రవర్తి అయ్యను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. తత్తనయ ఇతి చతుర్దశ మహారత్నేష ఇత్యత్ర చతుర్దశ రత్నాని ధర్మ సంహితోక్తాని. చక్రం రథో మణిః ఖడ్గం చర్మరత్నం చ పంచమం కేతుర్నిధిశ్చ సప్తైవ ప్రాణహీనాని చక్షతే. భార్యా పురోహితశ్చైవ సేనానీ రథకృత్స్యయః పత్యస్వకలంభాశ్చేతి ప్రాణినా సప్తకీర్తితాః. చతుర్దశేతి రత్నాని సర్వేషాం చక్రవర్తినామితి. ఏతాని స్వజాతిశ్రేష్ట్యా దత్ర సైన్యాని. విష్ణుచిత్త వ్యాఖ్యకు అనువాదము. తత్తనయాని చతుర్దశ మహారత్నేశ అను చోట చతుర్దశ రత్నములను ధర్మ సంహితలో చెప్పియున్నారు. చక్రము, రథము, మణిఖడ్గము, చర్మరత్నము, కేతువు, నిధి ఈ 7 ప్రాణహీనములైన రత్నములు. ఇక భార్య, పురోహితుడు, సేనాని, రథకారుడు, పదాతి బలము, అశ్వములు, గజములు ఈ 7 ప్రాణము కల రత్నములు. సకల చక్రవర్తులకు చతుర్దశ మహారత్నములుండవలయును. తస్య చ శతసహస్రం పత్నీనామభవత్. ఆ శశిబిందువునకు 1,00,000 మంది భార్యలు కలరు. 10,00,000 సంఖ్యాస్య పుత్రాః. 10 లక్షల మంది పుత్రులు కలరు. తేషాం చ పృథుశ్రవాః పృథుకర్మా పృథుకీర్తిః పృథుయశాః పృథుజయః పృథుధానః షట్పుత్రాః ప్రధానాః. ఆ 10 లక్షల పుత్రులలో పృథుశ్రవుడు, పృథుకర్ముడు, పృథుకీర్తి, పృథుయశుడు, పృథుజయుడు, పృథుధానుడు అని 6 పుత్రుడు ప్రధానుడు. పృథుశ్రవసశ్చ పుత్రః పృథుతమః. పృథుశ్రవసుని పుత్రుడు పృథుతముడు. తస్మాదుసనాః యో వాజిమేధానాం శతమాజహారః. పృథుతముని పుత్రుడు ఉశనా. ఇతను 100 అశ్వమేధయాగములను చేసెను. తస్య చ సితాపుర్నామా పుత్రోభవత్. ఉసనునకు సుతపు పుత్రుడు. తస్యాపి రుక్మకవచః తతః పరావృత్. సితపునకు రుక్మకవచుడు, అతనికి పరవృత్. తస్య పరావృతో రుక్మేషు పృథురుక్మ జామఘవలిత హరిత సన్యాస్తస్య పంచ ఆత్మజా బభూవుః. ఆ పరావృతునకు రుక్మేషు, పృథు, జామఘ, వలిత, హరిత అని పేర్లు గల 5 పుత్రులు కలిగిరి. తస్యాయమద్యాపి జామఘస్య శ్లోకో గీయతే. ఆ జామఘనునికి ఈ శ్లోకము ఈనాటికి గానము చేయబడుచున్నది. భార్యావశాస్తు ఏ కేచిద్ భవిష్యంత్యథవామృతాః తేషాం తు జామఘశ్రేష్ఠః సేభ్యాపతి రభూ నృపః. భార్యావశులుగా ఉన్నవారు, మరణించిన వారు అందరిలో జామఘువు శ్రేష్ఠుడు. అపుత్ర తస్య సా పత్ని సేవ్యా నామ తదాశ్యసౌ అపత్యకామోపి భయాత్ నాన్యాం భార్యామవిందత. జామఘుని భార్య సేవ్య పుత్రులు లేనిదిగా ఉండెను. అయినను పుత్రులు కావాలని కోరుచున్నను భార్యా భయము వలన జామకుడు ఇంకొక వివాహము చేసుకొనలేదు. సత్వే కదా ప్రభూతరదతురగజ సమర్థాతి దారుణే మహాహవే యుధ్యమానః సకలమేవారి చక్రమజయత్. ఆ జామఘుడు ఒక్కసారి గొప్ప రథతురగ గజములతో సమర్థమైన భయంకరమైన మహాయుద్ధములో యుద్ధము చేయుచు సకల శత్రు సమూహమును జయించను. తస్చారి చక్రం అపాస్త పుత్ర కళత్ర బంధుబల కోసం స్వమధిష్ఠితానం పరిత్యజ్య దిశః ప్రతివిద్రుతం. ఆ శత్రు సమూహము పుత్ర కళత్ర బంధుబల కోసమును నశించగా తమ నగరమును విడిచి దిక్కులకు పారిపోయిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. తశ్చేతి అధిష్టానం నివాసం. విష్ణుచిత్త వ్యాఖ్యకు అనువాదం. తశ్చాని అధిష్టానమనగా నివాసము.
तस्मिन् च विद्रुतेति त्रासलोदायतलोचनयुगलं त्राहि त्राहि मां ताताम्बा భ్రాతరిత్యాకులవిలాపవిదురం స రాజకన్యా రత్నమద్రాక్షీత్. ఇలా ఆ శత్రు సమూహము పారిపోగా అతి భయముతో బెదురుచున్న విశాలమైన కన్నులు కలదే నాన్న అమ్మ అన్న రక్షింపుము రక్షింపుమని కలవరపాటుతో విలపించు ఆర్తురాలైన రాజకన్యను అతను చూచెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తస్మిన్నితి విధురమార్తం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం తస్మిన్ అని, విధురం అనగా ఆర్తము. తద్దర్శనాచ తస్యామనురాగానుగతాంతరాత్మా సన్ృపో చింతయత్. ఆమెను చూచిన వెంటనే ఆమె యందు అనురాగము పొందిన అంతరాత్మ కలవాడై అధ్యామకుడు ఆలోచించను. సాధ్విదం మమాపత్యరహితస్య వంద్యాభర్తుః సాంప్రతం విధినాపత్య కారణం కన్యారత్నముపాపాదితం. ఇది మంచిదే, సంతానము లేని గొడ్రాలి భర్తనైన నాకు ఇప్పుడు విధి అపత్య కారణమైన కన్యారత్నమును ప్రసాదించినది అని. తదే తత్సముహద్వహామీతి, వివాహము చేసుకున్నదును అని. అథవా ఏనాం స్యందనమారోప్య స్వమధిష్ఠితానం నయామి, లేదా ఈమెను నా రథముపై కూర్చోబెట్టుకుని నా నివాసమునకు కొనిపోవుదును. త్వయైవ దేవ్యా శైభ్యయా అహమనుజ్ఞాత సముద్వహామీతి. ఆ నా దేవి అయిన శైభ్య అనుమతితో వివాహము చేసుకున్నదను అని. అధైనాం రథమారోప్య స్వనగరం అగస్యత్. అంతటా ఆమెను రథముపై కూర్చొని పెట్టుకుని తన నగరమునకు వెళ్ళెను. విజయనం చ రాజానం అశేష పౌరభృత్య పరిజనామాచ సమేత శైభ్య ద్రష్టుమధిష్ఠాన ద్వారమాగత. విజయి అయిన యాజును సకల పౌరభృత్య పరిజన మాచులతో కూడినదై శైభ్య చూచుటకు నగరద్వారమునకు వచ్చును. సా చావలోక్యరాణ్యః సవ్య పార్శ్వవర్తినీం కన్యాం ఈషదుద్భాష మర్షస్ఫురధర పల్లవ రాజానమవోచత్. ఆ శైభ్యరాజునకు ఎడమ ప్రక్కనున్న కన్యను చూచి కొద్దిగా కలిగిన అసహనముతో అదురుచున్న పెదవులు కలదే రాజుతో ఇట్లు పలికెను. అతి చపల చిత్తాత్రస్యందనే కేయమారోపితేతి. అతి చపల చిత్తుడా, ఈ రథముపై ఎవరిని కూర్చొని పెట్టుకున్నావు? అసావప్యనాలోచితోత్తర వచన అతి భయాత్తామాహ స్నుషామయమేయమితి. ఆ రాజు కూడా అతి భయముతో ఆలోచించకుండానే సమాధానము చెప్పుచు ఈమె నా కోడలు అని పలికెను. అధైనం శైభ్యోవాచ. అంతట రాజుతో శైభ్య పలికినది. నాహం ప్రసూత పుత్రేణ నానాపత్న్య భవత్తవ స్నుషా సంబంధత హేషా కథమేన సుతేన తే. నేను పుత్రుని ప్రసవించలేదు, నీకు ఇంకొక భార్య లేదు, మరి ఈమె కోడలు ఏ పుత్రునితో అగును అని. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నేతి పుత్రేణేతి ఉపలక్షితేతి శేషః. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం పుత్రేణ అని సూచించబడిన పుత్రుడు అని అర్థము. శ్రీపరాశరభువాచ ఇత్యార్మేర్ష్యా కోపకలుషితవచన మునిషత వివేకో భయాదురుక్త పరిహారార్థం ఇదం అవనిపతిరాహ. శ్రీపరాశరుడు ఇట్లు పలికెను. ఇట్లు ఆమె ఈర్ష్యాకోపములతో కలుషితమైన మాటల చేత హరించబడిన వివేహము కలవాడై భయము వలన దురుక్తమును పరిహరించుటకు రాజు ఇట్లు పలికెను. యస్తే జనిష్యత్యాత్మజః తస్యేయమనాగతస్యైవ భార్యా నిరూపిత ఇత్యాకర్ణ్యబుద్భూత మృదుహాసా తదేత్యాహ. నీకు కలగబోవు పుత్రునికి ఇంకా రానివానికే ఈమె భార్యగా నిరూపించబడినది అని విని చిరునవ్వు మొలకెత్తగా అట్లే కానిమ్ము అనెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాయ ఇతి అనాగతం పుత్రముద్దిశ్యేతి శేషః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం యా అని. అనాగతం అనగా రాబోవు పుత్రుని ఉద్దేశించే అనే భావము. అనాగతం అని కూడా పాఠము. ప్రవినేశచరాజ్ఞ సహాధిష్టానం. రాజుతో కలిసి నివాసమున ప్రవేశించను. అనంతరం చాతిశుద్ధలగ్న హోరాంసకవా వయోక్త కృతపుత్ర జన్మలాభగుణాద్వయసః పరిణామముపగతాని శైభ్యా స్వల్పేరేవ అహోభిః గర్భమవాప. ఆ తర్వాత అతి శుద్ధమైన లగ్న హోరాంసకావయవ ఉక్త కృత పుత్ర జన్మలాభ వచన గుణము వలన పుత్రుడు కలగబోతాడు అన్న మాట వలన వయస్సు మీరినను శైభ్య కొద్ది రోజుల్లోనే గర్భమును పొందెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనంతరమితి అతి శుద్ధేతి శుభగ్రహ షడ్గర్గ శుభయుక్తే క్షితిశ్చ లగ్నం రాశ్యుదయకాల తదర్థం హోరాః రాసేస్త్రం స్యోద్రేకాణః నవమో భాగో నవాంసకః అవయవ శబ్ద ద్రాసే ద్వాదశాంశశ్చ గ్రాహ్యః అత్రాహుః ద్రేకాణహోరానవభాగసంజ్ఞా స్త్రింశాంసకా ద్వాదశ సంహితాచః
క్షేత్రం యద్యస్య సతసవ్యవర్గో హోరేతి లగ్నం భగవన్నస్యాశ్చార్ధమితే లగ్నాద్యవయవతి కాలే ఉక్తేన కృతో యః పుత్రజన్మ విషయస్య లాపస్య గుణః ఆలాపగుణః వాక్యగుణః తస్మాత్ పుత్రజన్మలాభగుణాదితి చ పాఠః. విష్ణు చిత్తివాక్యకు అనువాదము. అనంతరము అని అతి శుద్ధేతి శుభగ్రహ షడ్వర్గ శుభవర్ణయుక్తముతో చూడబడినదై లగ్నము అనగా రాశియుదయ కాలము, నగ్నార్థము, హోర, రాశిత్రయాంశము, ద్రేకాణము, నవమో భాగ, నవాంశక అవయవ అనుట వలన రాశి యొక్క ద్వాదశాంశ త్రిశాంశములను గ్రహించాలి ఇచ్చట చెప్పుచున్నారు. ద్రేకాణ, హోర, నవభగ్న సంజ్ఞలు, త్రిశాంశక ద్వాదశాంశ సంజ్ఞలు క్షేత్రము, దాని వర్గము హోర అనగా లగ్నార్థభావము. లగ్నాద్ అవయవములు కలికాలమున పుత్రజన్మ విషయక వాక్యము పలికినందున ఆ వాక్యగుణము వలన అని అర్థము. పుత్రజన్మలోపగుణాత్ అని కూడా పాఠము. కాలేన చ కుమారమజీజనత్ యథాకాలముగా పుత్రుని ప్రసవించను. తస్య చ విదర్భ ఇది పితా నామ చక్రే ఆ కుమారునికి తండ్రి విదర్భుడు అని పేరు పెట్టెను. సచతాం స్నుషాముపయేయే ఆ కుమారుడు జామగుడు స్నుషక అనగా కోడలుగా తెచ్చిన కన్యను వివాహమాడెను. తస్యాం చాసౌ క్రద కైసిక సన్నో పుత్రావజనయత్ ఆమె యందు విదర్భుడు క్రధ కైసిక అను పుత్రులను కనెను. పునశ్చ తృతీయం రోమపాద సన్నం పుత్రమజీజనత్ యో నారదాదాప్త జ్ఞానవాన్ భవిష్యతీతి మరలా మూడవ పుత్రుని రోమపాదుని కనెను. ఇతను అనగా రోమపాదుడు నారద వలన జ్ఞానమును పొందినవాడగును అని. రోమపాదాద్ బభ్రో ధృతే కైసికః కైసికస్యాపి చేదిః పుత్రో భవత్యస్య సంతతౌ చైద్యా భూపాలాః. రోమపాదుని నుండి బభ్రువుని నుండి ధృతి నుండి కైశికునకు చేది పుత్రుడాయను. అతని సంతతియే చైద్యరాజులు. క్రదస్య స్నుషాపుత్రస్య కుంతిరభవత్ స్నుషాపుత్రుడైన క్రధునకు కుంతి పుత్రుడాయను. కుంతేః దృష్టేర్నిధృతిః నిధృతేర్దశార్హః తతశ్చ వ్యోమః తస్యాపి జిమూతః తతస్య వికృతిః తతశ్చ భీమరథः తస్మాన్నవరదः తస్యాపి దశరథः తతశ్చ శకునిః తత్తనయः కరంభిः కరంభే దేవరాతోభవత్. కుంతికి దృష్టికి నిధృతికి దశార్హుడు, అతనికి వ్యోముడు, అతనికి జీమూతుడు, అతనికి వికృతి, అతనికి భీమరథుడు, అతనికి నవరథుడు, అతనికి దశరథుడు, అతనికి శకుని, అతనికి కరంభికి దేవరాతుడు పుత్రుడాయను. తస్మాదేవక్షత్రః తస్యాపి మదోః కుమారవంశాదనుః అను పురుమిత్రః పృథివీపతి రభవత్. దేవరాతునకు దేవక్షత్రుడు, అతనికి మధువునకు కుమారవంశుడు, అతనికి అనువునకు పురుమిత్రుడు పృథివీపతి అయ్యను. తస్మాశ్చ సత్వతః పురుమిత్రుని వలన అంశువు వలన సత్వతుడు. సత్వతాదేతే సాత్వతాః సత్వతుని నుండి వచ్చిన వారు సాత్వతులు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సత్వతాదితి ఏతే సాత్వతా వక్ష్యమాణాః. సత్వతాదితి సత్వతాతని ఏతే సాత్వతతః చెప్పబోవారు సాత్వతులు. ఇత్యేషాం జామగస్య సంతతిం సమ్యక్రశ్చద్దా సమన్వితః శ్రుత్వా పుమాన్ చ మైత్రేయ స్వపాపైః ప్రముచ్యతే. మైత్రేయ ఈ జామగుని సంతతిని చక్కగా శ్రద్ధ కలవాడై వినిన పురుషుడు సకల పాపముల నుండి విముక్తుడగును. ఇది శ్రీ మహావిష్ణు పురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే చతుర్థాంశే 12ోऽధ్యాయः సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.